రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ పులివెందుల ప్రజలను అడుగుతున్నారు. మీ ఆడబిడ్డలను అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది. మా కొంగు చాసి అడుగుతున్నాం, న్యాయం చేయండి. ఒక అమాయకురాలైన ఆడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఊడితే ఎంత. శర్మ గారు చేతగాని వ్యవస్థలో చేతగాని సీఎం. షర్మిల గారి బస్సు యాత్ర పులివెందుల్లో హైలైట్ అనే చెప్పాలి, తప్పదు. పులివెందుల్లో షర్మిల మీటింగు హాట్ కామెంట్ చేశారండి. కొంగు చాచి అడుగుతున్న మీ ఆడబిడ్డల న్యాయం చేయండి, మీరే న్యాయ నిర్ణేతలు. ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ, మరోవైపు అంతకుడు బరిలో ఉన్నాడని వైఎస్ షర్మిల పులివెందుల బహిరంగ సభలో భావోద్వేగంతో మాట్లాడారు. షర్మిల పక్కన సునీత కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం అంటూ కంట నీరు తెచ్చుకున్నంత పని చేశారు. ఒకవైపు న్యాయం ఉంది, మరోవైపు ధర్మం ఉంది. వైఎస్ఆర్ బిడ్డ కావాలో, వివేక హత్య కేసు నిందితుడు కావాలో తేల్చుకోవాలని సూచించారండి ఆ మీటింగ్ లో తులసిరెడ్డి గారు కూడా పాల్గొన్నారు. ఈ మీటింగ్ లోనే సోదరుడు ఏపీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ పులివెందుల పులి కాదు, పిల్లి, బీజేపీకి బానిసలా మారిన పిల్లి అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డదండి మన షర్మిల గారు. పులివెందులకు మేము వస్తున్నామని లైట్లు తీసేశారు. లైట్లు ఉండవనే సీఎం గా జగన్ ఫెయిల్ అయినట్టు. లైట్లు కావాలనే తీసేశారు. అవినాష్ రెడ్డికి భయం పట్టుకున్నట్లు. వివేక హత్య విషయంలో సునీత చాలా బాధపడింది. న్యాయం జరగడం లేదని ఆవేదన చెందింది. జగన్ అన్న కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. అన్న కోసం ఇల్లు వాకిళ్ళు వదిలేసి తిరిగా. జగన్ అన్న సీఎం అయితే వైఎస్ఆర్ సంక్షేమ పాలన వస్తుందనుకున్నా. జగన్ అన్న ఏది చెప్తే అది చేశా. వివేక హత్య విషయంలో సునీత, చిన్నమ్మ బాగా నష్టపోయారు అని షర్మిల గుర్తు చేశారండి. ఈ ప్రసంగంలో భాగంగా హాట్ కామెంట్ గా తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, జగన్ పులివెందుల పులి కాదు, పిల్లిలా మారి బీజేపీకి జగన్ బానిసయ్యాడు. అధికారం ఇస్తే వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తానని, అధికారం లేకొచ్చిన 6 నెలల్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తానని 42 పెండింగ్ ప్రాజెక్టులు అలాగే పెట్టేశాడు అని, పులివెందుల బిడ్డ కనీసం ఒక రాజధాని కూడా కట్టలేకపోయాడని, 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 4 ఏళ్లుగా కోటలో నిద్రపోయాడని, 5 ఏళ్లలో ఇచ్చిన ఒక హామీని నెరవేర్చలేదు, పైగా 99% నెరవేర్చారని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారని, మద్య నిషేధం అని చెప్పి మోసం చేశారు. నిషేధం పేరు చెప్పి కల్తీ బ్రాండ్ అమ్ముతున్నారు. కొంగు చాచి అడుగుతున్నా మీ ఆడబిడ్డలం అడుగుతున్నా, న్యాయం చేయండి, మీరే నిర్ణేతలు. ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ, ఒకవైపు అంతకుడు. ఒకవైపు న్యాయం ఉంది, మరోవైపు అన్యాయం ఉంది. వైఎస్ఆర్ బిడ్డ కావాలో, వివేక హత్య నిందితుడు కావాలో ప్రజలే తేల్చుకోవాలని చెప్పి హృదయ విదారకంగా వాళ్ళు అర్థించినట్లు అందరూ వీడియోలో చూశారండి. ఈ వీడియో మీద మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.